ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. జిల్లాకు కొత్తగా మంజూరైన IIIT భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. చిట్టబోయినపల్లి IIIT క్యాంపస్ ను ప్రారంభించనున్నారు. సీఎం రేవంత్ పర్యటన నేపథ్యంలో అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా రెసిడెన్షియల్ హాస్టల్ విద్యార్థినులతో సీఎం ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం సభలో రేవంత్ ప్రసంగించనున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి నరేంద్ర చారి అందిస్తారు. నరేంద్ర, ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. మహబూబ్నగర్ జిల్లాలోని జడ్చర్ల అలాగే మహబూబ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు 1:30కు జడ్చర్ల మండలం చిట్టబోయినపల్లి గ్రామ శివార్లో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు ప్రాంగణానికి చాపర్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకోనున్నారు. అక్కడి నుంచి ఆయన కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభం కానుంది. అయితే మొత్తంగా బాసర తర్వాత మహబూబ్నగర్ లో రెండవది IIIT మంజూరైన నేపథ్యంలో ఇదే ప్రాంగణంలో ఏదైతే గురుకుల పాఠశాల ప్రాంగణ సమీపంలో ఉన్నాయి. అక్కడే IIITకి సంబంధించిన కళాశాల నూతన భవన నిర్మాణానికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ చేయనున్నారు. అలాగే భూమి పూజ అనంతరం అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అలాగే NCC క్యాడెట్స్ తో కూడా విద్యార్థులతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖాముఖిలో పాల్గొనున్నారు. అనంతరం అక్కడి నుంచి 1:45కు మహబూబ్నగర్ జిల్లా కేంద్ర శివార్లో ఉన్నటువంటి MBS కళాశాల మైదానానికి చేరుకుంటారు. అక్కడి నుంచి మహబూబ్నగర్ లో తలపెట్టినటువంటి మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి 1284 కోట్ల నిధులతో కూడా ఆయన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి కూడా MBS కళాశాల ప్రాంగణంలోనే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బహిరంగ సభలోనే ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1284 కోట్లకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అదే ఇందులో ప్రధానంగా చూసుకుంటే మహబూబ్నగర్ ప్రజలు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అలాగే తాగునీటి సరఫరాతో పాటు MBS కళాశాల నూతన భవనం డిగ్రీ కళాశాల నూతన భవనాన్ని కూడా అక్కడి నుంచి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. నర్సింగ్ కళాశాల భవనాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయబోతున్నారు. అదే ముఖ్యంగా చూసుకుంటే మున్సిపల్ అలాగే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల రానున్న సమయంలో ఈ సీఎం పర్యటన సభ కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడ నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ ఉమ్మడి పాలమూరు జిల్లా కూడా వరాల జల్లు కురిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి పనులు ఏవైతే ఉందో దీనిపైన కూడా ఇప్పటికే చాలా విమర్శలు వస్తున్నాయి. ప్రతిపక్షాల నుంచి కూడా ఇప్పటికే BRS పార్టీ కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సందర్శించి కూడా అంటే జూరాల నుంచి కాకుండా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం BRS ప్రభుత్వం చేపట్టిన నేపథ్యంలో దీనిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సభా వేదిక MBS కళాశాల మైదానం నిర్వహించబోతున్నటువంటి సభా వేదిక నుంచి కూడా ప్రసంగించే అవకాశం ఉంది. దాని గురించి స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. అంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సంబంధించి కూడా ఎప్పుడు నిధులు ఎన్ని కేటాయించబోతారో ఎప్పుడు పూర్తి చేస్తారో మన దానిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించబోతున్నారు. దీనికి సంబంధించి కూడా స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మొత్తంగా చూసుకుంటే ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా కూడా భారీ ఏర్పాట్లు అయితే పోలీసులు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా 1800 దాదాపు 1184 మంది సిబ్బందితో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉదయం మధ్యాహ్నం 11:45 నుంచి దాదాపు సాయంత్రం 4 గంటల వరకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. సువర్ణ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ నరేంద్ర.